निर्मल के खानापुर टाउन में म्यूनसिपल चेयरमैन और नायब चेयरमैन के इंतखाबात तवील कशीदगी और हंगामा खेज हालात के बाद बिलाखिर मुकम्मिल हो गए। बीआरएस और बीजेपी इत्तेहाद के तहत वार्ड नंबर 9 की काउंसलर अनकम मोनिका चेयरपर्सन मुंतखब हुई, जबकि वार्ड नंबर 6 के काउंसलर शोएब हुसैन वाइस चेयरमैन के तौर पर मुंतखब हुए। ये इंतखाबात 3 मरतबा मनसूख होने के बाद चौथी बार मुनक्किद किए गए। पुलिस के भारी इंतजामात किए गए थे ताकि कोई नाखुशगवार वाक़या पेश ना आए। आइए देखते हैं मज़ीद तफसीलात। भैया कैमरा दिया ना మన ఫోటోలకు అయితే అన్న ఫోన్ ఏం చేసి అన్న ఇక్కడ అయిపోయినా ఒక ఫోటో డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టదు అందరితో కలిసి సందీప్ రవి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు తీసుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారాలు అందించి ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాము ఎమ్మెల్యే సార్తో. అదే లోపల కూడా కోరుకున్నాం ఎమ్మెల్యే సార్కు మీరు సహకరించి మా ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కోరుకున్నాము. దానికి సార్ కూడా అంగీకారం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు తీసుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారాలు అందించి ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాము ఎమ్మెల్యే సార్తో. అదే లోపల కూడా కోరుకున్నాం ఎమ్మెల్యే సార్కు మీరు సహకరించి మా ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కోరుకున్నాము. దానికి సార్ కూడా అంగీకారం తెలిపారు. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒక అక్రమ సంబంధం బయటపడింది. రాజ్యాంగబద్ధంగా మేము గెలవడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఎన్నిక అనేది రాజ్యాంగబద్ధంగా కాకుండా వారి యొక్క అక్రమ సంబంధం వల్ల ఈరోజు ఆ ఎన్నికలు జరిగినాయి. వాస్తవంగా నిన్ననే మేము గెలిచేసాం. మరి మా యొక్క 2 అభ్యర్థులను భయపట్టి వారు ఏలాంటి మాకు ఓటు వేయకుండా చేశారు. ఇంకొకటి నేను సవాల్ విసిరాను, చీము నెత్తురుండే ఆ 2 పార్టీలు కలవాయి. వాళ్ళిద్దరు కూడా చీము నెత్తురు లేదు వాళ్ళకి, కాబట్టి కలిసి వాళ్ళు రావడం అనేది జరిగింది. నా ఛాలెంజ్ వాళ్ళు ఫస్ట్ స్వీకరించాలి. వారు ఎక్కడ కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అధికారులను తిడతారు, ఇవ్వబడితే వాళ్ళు తిడతారు. వాళ్ళు అయ్యే జాగిరి అన్నట్టు ఆ గుండుగాడు బ్రోకర్ గారు ఇద్దరు కూడా నిజాం చెప్తున్నారు కదా, ఈ యొక్క నియోజకవర్గానికి పనికిరాని పెద్దవాళ్ళు. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు తీసుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారాలు అందించి ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాము ఎమ్మెల్యే సార్తో. అదే లోపల కూడా కోరుకున్నాం ఎమ్మెల్యే సార్కు మీరు సహకరించి మా ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కోరుకున్నాము. దానికి సార్ కూడా అంగీకారం తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఖానాపూర్ మున్సిపల్ ప్రజల అభిష్టం మేరకు, వారి అభిప్రాయం మేరకు మా బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక గారు మరియు టీఆర్ఎస్ ఏదైతే వైస్ చైర్మన్గా షోయబ్ హుస్సేన్ గారిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మా పార్టీ నుంచి 4 కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నుంచి 3 కౌన్సిలర్లు ఓటేసి 7 మాకున్న నిన్న అధికార దర్పంతో అధికారం ఉన్నదనే అహంకారంతో బల్పుతో ఎమ్మెల్యే ఎన్నికల ప్రక్రియని ఆపారు. ఈ ఆపిన క్రమాన్ని మేము కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని దృష్టిని కూడా తీసుకురావడం జరిగింది. నిన్న కలెక్టర్ గారికి కూడా కలిసి ఆయన మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఒక ఓటర్ మాత్రమే, ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో ఆయన ఎమ్మెల్యే కాదు. ఆయనకు ఒక ఓటు అవకాశం వచ్చింది, ఓటర్లా వ్యవహరించాలి. కానీ ఒక అధికార పార్టీ ఒక రౌడీగా వ్యవహరించి నిన్న ఎన్నికల ప్రక్రియను ఆపగలిగావు. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్నికల ప్రక్రియను ఆపగలిగావు కానీ మా గెలుపును ఆపలేవు అని నిన్ననే చెప్పినా ఈరోజు నిరూపించుకున్నాము. ప్రజల ఆకాంక్ష
ఖానాపూర్ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఎందుకంటే మాకు 4 కౌన్సిలర్లను టీఆర్ఎస్ పార్టీకి 4 కౌన్సిలర్లను వాళ్ళు ఇచ్చి వాళ్ళు తీర్పు ఇచ్చిర్రు. వాళ్ళు తీర్పు మేరకే ఈరోజు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించే మా రాష్ట్ర అధ్యక్షులు మన రామచంద్రరావు గారికి, కేంద్ర మంత్రి వర్యులు రేపు అభివృద్ధికి మాకు సహకరించడానికి మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, మా మహేశ్వర్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మరియు మా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని విధాలు మాకు సహకరించినందుకు ఖానాపూర్ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.